ఇప్పటిదాకా మనకు టాకీస్ అంటే అందులో సినిమాలు ఆడితే మనకు నచ్చిన వాళ్ళ సినిమాలను చూసుకోవచ్చు. ఇంట్లో జోడాలు పంచాయతీలు అయినప్పుడు కూడా మెంటల్ టెన్షన్ల నుంచి బయటపడనీకే జరంతా నవ్వుకోనికే టాకీస్లో ఉరుకుతుండే. ఇంకా కావాలంటే ఫ్యామిలీకి సర్ప్రైజ్ చేయనీకే వాళ్లకు మంచిగా సినిమాలను చూపించుకుంటా ఫ్యామిలీతోటి ఎంజాయ్ కోసం సినిమా టాకీస్లకు పోతుంటే కదా. కానీ ఈ సినిమా టాకీస్లలో సినిమానే కాదు పబ్లిక్ తిప్పాలను కూడా తీర్చొచ్చు అని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సారు నిరూపణ చేసిండు. ఏది ఎట్లా వాడాలనో తెలిస్తే దాని విలువ వేరే ఉంటుందన్నట్టు సినిమా హీరో అయ్యుండి సినిమా హీరో స్టైల్లోనే పబ్లిక్ తిప్పలను తీర్చనీకే సినిమా టాకీస్లో అందరూ ఊరోళ్ళను ఊసోబెట్టి వాళ్ళతోని డైరెక్ట్గా సినిమా తెర మీదనే మాట్లాడే ప్రయత్నం చేసిండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సారు కొత్తగా శ్రీకారం చుట్టిన ఈ పనికి ప్రతి ఒక్కరు కితాబిస్తున్నారు. సారు ట్రెండ్ ఫాలో కాదు, ట్రెండ్ సెట్ చేస్తాడు అని అంటున్నారు. మరి వార్త తెచ్చిన పురాగా చూడండి. ఇక ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళే ప్రజాప్రతినిధులని అంటారు కదా. ఇక దినాము పబ్లిక్తోనే ఉండుకుంటా వాళ్ళ సమస్యలను తెలుసుకుంటా పరిష్కారాలు చేసుకుంటా అందరూ ప్రజాప్రతినిధులు ఎన్నికలకు ముందు హామీలు ఇస్తారు. తర్వాత హామీలను నెరవేరుతారో లేదో అది వాళ్ళ విఘ్నతకు సంబంధించిన ముచ్చట. కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రజాప్రతినిధులు మాత్రం కొద్ది మందే ఉంటారు. ఆ కొద్ది మందిలల్లా ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సార్ కూడా ఒకరయ్యా. పబ్లిక్ తోని మమేకమయ్యేటందుకు ఆయన ఇమేజ్ను ఫ్యాన్ ఫాలోయింగ్ వంటి కారణాలు అడ్డు అత్తుండుతోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు మన ఊరు మాట మంతి పేరుతోని ఒక వినూత్న కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టిండు. ఇప్పుడు ఈ శ్రీకారం చుట్టిన కార్యక్రమానికి మస్తు ఆదరణ లభిస్తున్నదయ్యా. శ్రీకాకుళం జిల్లాల రావివలస పబ్లిక్ తోని అక్కడి టాకీస్లల్లా వర్చువల్ గా పవన్ కళ్యాణ్ సార్ సమావేశమైన వైనం ఇప్పుడు ఆ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ సారు ఏ కార్యక్రమానికి పోయినా అక్కడికి జన సైనికులతో పాటు పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు కూడా ఏలాది మందిగా తరలత్తున్నారు కదా. దీంతో ఆ కార్యక్రమం సందర్భంగా జనంతా పవన్ కళ్యాణ్ సార్ ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తున్నది. ఎందుకంటే ఉన్నట్టుండి దాన్ని స్టేజ్ మీదకు ఉరుకొచ్చుడు, కావగలించుకునుడు, లేకపోతే ఫోటోలు దిగాలన్నాడు, ఒర్రుడు, లొల్లులు, అబ్బో ఇట్లా కొత్త సినిమాకు పోయినట్టే చేస్తున్నారు ప్రజా మీటింగ్లల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇక ఇదంతా దృష్టిలో పెట్టుకున్నటువంటి పవనాల్ సారు ఇట్టయితే కాదని చెప్పి ఈ తీరుగా టాకీస్లలోనే పబ్లిక్ సమస్యలను తీర్చేందుకు గ్రామాలలో ఉన్నటువంటి బాధలను వాళ్ళ తిప్పలను అరుచుకునేందుకు ఇట్లా ఏర్పాటు చేసుకున్నాడు టాకీస్ ను. ఇక మంగళగిరి క్యాంపు ఆఫీస్ నుంచి రావివలసలా ఉన్నటువంటి గ్రామస్తులతోని పవన్ కళ్యాణ్ సార్ వర్చువల్ గా భేటీ అయ్యిండయ్యా. పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్నటువంటి చాలా కార్యక్రమాల గురించి పబ్లిక్ ను పవన్ సార్ అడిగి తెలుసుకున్నాడు. పబ్లిక్ ఎదుర్కొంటున్న చాలా సమస్యలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సారు వాటిని పరిష్కారం చేయాలనే దిశగా సంబంధిత అధికారులకు జప్పున ఆర్డర్లను జారీ చేసిండు. పవన్ కళ్యాణ్ సార్ చేపట్టినటువంటి ఈ వినూత్న కార్యక్రమానికైతే అనూహ్యమైనటువంటి స్పందన అయితే గట్టిగానే ఆస్తున్నది. ఇక పవన్ కళ్యాణ్ సార్ను ఇంకింతమంది నేతలు ఫాలో అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక కొత్త ట్రెండులకే పోతున్నది. ఎంతో మంది అత్తుంటారు, లీడర్లు పోతుంటారు. కానీ ఒక కొత్త ఆలోచనతోని వచ్చే లీడర్కే ఒక రేంజ్ ఉంటది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ సార్ తీసుకున్నటువంటి మన ఊరు మాటా మంతి పేరుతోని శ్రీకారం చుట్టినటువంటి ఈ కార్యక్రమానికైతే మస్తు ఆదరణ వచ్చిందయ్యా. ప్రోగ్రామ్ మాత్రం ఫుల్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఇక దీంతో పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ అయితేనేమి జన సైనికులు అయితేనేమి సోషల్ మీడియాలో ప్రశంసల జల్లులు గురిపిస్తున్నారు. నేను ట్రెండును ఫాలో గాను, ట్రెండును సెట్ చేస్తా అన్నట్టు గబ్బర్ సింగ్ సినిమాల డైలాగును పవన్ సార్ చెప్పినట్టు డైలాగును ఈ కార్యక్రమానికి సింకు చేసుకుంటా సినిమా రంగానికి చెందిన పవన్ కళ్యాణ్ సారు తన మార్కు పాలనను చూపిస్తున్నాడని చెప్పి ఇట్లా టాకీస్లల్లా ప్రజా కార్యక్రమాన్ని వాడినరనుకుంటా మస్తు కాంప్లిమెంట్లు ఇస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్కు.